Audio Jungle. Hi guys, good morning from what is this place? Okay, Alappuzha. Good morning from Alappi, and we are right now hotel. చిన్న రూమ్ అనమాట ఇది. చాలా బాగుంది. మాకైతే 700 చెప్పారు, 800 చెప్పారు, 700 ఇస్తామని చెప్పారు. సో బైకర్స్ కదా 700 ఇచ్చేస్తాం, మేము కూడా బైకర్స్ అని చెప్పి ఇచ్చేసారు. చాలా బాగుంది. ఏసీ ఫ్యాన్ అన్నీ వచ్చాయి. మనం ఏసీ అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే కోల్డ్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం కదా. సో మన సామాన్ అంతా లగేజ్ చూడండి ఒకసారి, చిల్లా చెత్ర మొత్తం అంతా పడేసాం. సో ఐఎమ్ గోయింగ్ టు నౌ. సో మనం వచ్చేసి బోటింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. చింటూ అయితే బోటింగ్ చేయడంట. సో దే డోంట్ లైక్ అనమాట వాటర్. సో గైస్ మనకైతే ఒక బోట్ దొరికిందనమాట. మంచి ఏజ్డ్ పర్సన్ ఈయన మాట్లాడుతుండు ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, మలయాళం. ఈస్ క్రేజీ. Hello, you can stand outside and take more photos on the way. Okay. You can sleep and sit there. Okay. This is only for our private. సో మన కోసం ప్రైవేట్ గా మన అంకుల్ అయితే మనకి తీసుకెళ్తున్నాం అనమాట. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. మనం ఇప్పుడు కవర్ చేసేది 3 ప్లేసెస్ అనమాట. 3 ప్లేసెస్లో మనము 2-3 అవర్స్ పడుతుంది అంట టైం. సో కవర్ చేసేది 3 ప్లేసెస్ అనమాట. 3 ప్లేసెస్లలో మనం ఇప్పుడు 3 అవర్స్ పడుతుంది అంట. పర్ అవర్ 500 ఛార్జ్ చేస్తున్నాం అనమాట అంకుల్ అయితే. సో మనం ఫటాఫట్ మన ఇద్దరికి మాత్రమే ఇది ప్రైవేట్గా తీసుకెళ్తున్నాం అనమాట. సో ఇది మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ కవర్ చేయడానికి. అండ్ ఇది కొంచెం గలీజ్ వాటర్ ఉంది, ముందుకెళ్ళిన తర్వాత నీట్ అండ్ క్లీన్ వాటర్ ఉన్నాయని చెప్పాడు అంకుల్ అయితే. సో లెట్స్ సీ. బోట్స్ చూడండి గాయస్, బోట్స్ ఎన్ని ఉన్నాయి అసలు. ఇక్కడ కాంపిటీషన్స్ ఉంటాయంట ఇక్కడ బోట్స్తో కూడా. చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో, అవి ఫటాఫట్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి. ఇది సుజుకి ఇంకా మేడ్ ఇన్ జపాన్ ఇంజన్ అంటున్నాడు అంకుల్ అయితే. మస్తు అంటే మస్తు స్లో తీసుకెళ్తున్నాడు. అండ్ నాకు తెలిసి టైం మేనేజ్ చేయడానికి కావచ్చు, అంటే గంటకి 500 కదా. సో గంట ఎక్కువ ఎక్స్టెండ్ చేద్దామని చూస్తున్నాము మా దగ్గర. ఐ డోంట్ నో, బట్ మనకు టైమే లేదు అసలు. అంకుల్కి కావాలంటే 1000 రూపాయలైనా ఇచ్చి అంటున్నాం, కానీ ఇప్పుడు మనకు సిచ్యువేషన్ అవుతుంది అనమాట. అంకుల్ అయితే స్లోగా తీసుకెళ్తుండు, అసలు ఏం అర్థం కానీ సిచ్యువేషన్, ఏం మాట్లాడలేకపోతున్నాం. అంకుల్ అయితే ఇదే మ్యాక్సిమం స్పీడ్ అంటున్నాడు. కానీ ప్రైవేట్గా తీసుకెళ్తున్నాడు కాబట్టి వీ సాటిస్ఫైడ్. అండ్ మంచి ప్లేసెస్ అయితే చెప్తున్నాడు అనమాట అంకుల్ కూడా. నాలెడ్జ్ పర్సన్ ఉన్నాడు, 18 years ఎక్స్పీరియన్స్ అంట దీంట్లో. సో అందుకే తెలుగు అండ్ తమిళ్, మలయాళం మాట్లాడుతున్నాడు, హిందీ కూడా మాట్లాడుతున్నాడు, హిందీ కూడా మాట్లాడతాడంట. ముందు పెద్ద షిప్ కవర్ అవుతుంది చూడండి. అసలు మాకు తెలియదు. నేనైతే లిటరల్గా పడుకున్నాను గాయస్. ఇప్పుడైతే 1 hour అవుతుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ అయింది ఆల్రెడీ. హాఫ్ అన్ అవర్కి నాకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఇది బాగుందిరా అనిపించేది. ఒకటే ప్లేస్ వచ్చింది, అది కూడా ఇంకా బోట్స్ ఉన్న ప్లేస్లో. అక్కడ కొంచెం అన్ని స్పీడ్ బోట్స్ అవి అన్నీ ఉన్నాయి. అండ్ ఒక దగ్గర మంచిగా అన్ని కాంపిటీషన్స్ కూడా అయితే అంట. సో అక్కడనే నాకు ఓకే సాటిస్ఫై అనిపించింది కొంత. దాని తర్వాత ఇప్పుడైతే అసలు ఇక్కడ పోతున్నాం అంటే కంటిన్యూస్గా అసలు ఏం అనిపించలేదు, నాకైతే ఫీల్ రావట్లేదు. సో ఎవరైనా ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను దీని రివ్యూ చెప్తాను. ఎవరైనా నలుగులో బోటింగ్ చేయొచ్చా లేదా అనేది నేను చెప్తాను. ఇప్పుడైతే కష్టం తెలిసి ఇక్కడ సాటిస్ఫై అవుతాను ఏంటో, ఇక్కడ ప్లేసెస్ ఉన్నాయో ఏంటో. బ్రేక్ఫాస్ట్ స్టాప్ అయితే తీసుకున్నాం అనమాట. అసలు ఇది ఏం చెప్పాలో నాకు అర్థమైతే లేదు. ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ బోటు అంకుల్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసిండు. అండ్ ఇక్కడ ఏంటంటే పూరి అండ్ చపాతీ ఉందంట. అండ్ ఇట్ కాస్ట్ అరౌండ్ 100 rupees, అంటే సింగిల్ ప్లేట్ 100 rupees అంట. సరే ఇప్పుడు ఏం చేద్దాం, తప్పదు కదా తినాలి ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ చాలా లోపల ఎలుకలు పడిగెత్తున్నాయి అనమాట. లోపల ఎలుకలన్నీ తిరుగుతున్నాయి, చప్ప సరే తినరా ఫుడ్ ఏదైనా మాకు వేయరా అని చెప్పి. సో ఇప్పుడైతే మనం ఇట్లా ఉందన్నమాట సిచ్యువేషన్ అయితే. ఇక్కడ నుంచి ఇది మిర్రరా లేకపోతే ఇదేంటి ఇంత క్లియర్గా ఉంది? మిర్రర్ అయింది? నో ఇట్స్ నాట్ మిర్రర్, ఇట్స్ లైక్ ఏ బ్యూటిఫుల్. నేను మిర్రర్ అనుకున్నాను, అక్కడ కనిపిస్తాను మిర్రర్ అయితే ఇట్లా ఏం లేదు కానీ ఇదేంటి ఫోటో అని అనుకున్నా. క్లీన్ అండ్ క్లియర్ కదా, సో దానివల్ల మంచిగా అనిపిస్తుంది అనమాట. బాగానే ఉంది. అదే చూడొచ్చా అంటే ఒక్కసారి అయితే చూడొచ్చు అంతే. అంత ఇక 3-4 సార్లు చూస్తాం, ఇక మేము తిరుగుతామంటే వేస్ట్ అయ్యాలి. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ కూడా తెచ్చుకున్నాం అనమాట. సో వీఆర్ డూయింగ్ బ్రేక్ఫాస్ట్ నౌ ఇన్ ద బీచ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ నాట్ బీచ్, దిస్ ఈస్ ఏ బ్యాక్ వాటర్. టేస్ట్ అయితే అట్లా ఉంది, నచ్చలేదు కానీ తప్పదు తినాలి. చపాతీకి అయితే సెట్ కాలేదు. పూరి కూడా సెట్ కాలే. ఇదేం పోదు బ్రో, మొత్తం అట్లా.
ఇట్లాంటి బోట్స్ ఉన్నప్పుడు మీరే ఫుడ్ తెచ్చుకోండి మంచిగా. ఇట్లా ప్రైవేట్గా తెచ్చుకున్నా ఏ బోట్ ఎక్కినా కూడా మేము బ్యాగ్ తెచ్చుకున్నాం. ఏది మా బ్యాగు ఇంటుంది మా బ్యాగ్. మంచిగా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకోండి మీరే వచ్చేటప్పుడు. ఇక ఫుడ్ అంతా బాగుండదు, మనం తినలేము కేరళ ఫుడ్. సో మ్యాక్స్ మీరే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కడైనా. సో మీరే ఫుడ్ తెచ్చుకొని మంచిగా చేసుకొని ఇక్కడనే కూర్చొని తింటే బెస్ట్. ఇంకా మనీ కూడా సేవ్ అవుతాయి. వాటర్ బాటిల్ కూడా అన్నీ తెచ్చుకోండి, సేఫ్ అయిపోతాయి మనీ కూడా. దీంట్లో మనం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టేస్ట్ కూడా బాగాలేదు కదా. టేస్ట్ బాగుంది మనం తిన్నామంటే ఏదైనా అనుకోవచ్చు, అది వర్తి అనిపించాలి. ఇప్పుడు వర్తి అనిపించలేదు కదా, ఎందుకంటే మన టేస్ట్ స్టేట్ కాదు కాబట్టి, మన స్టేట్ కాదు, మన లెక్క కాదు కాబట్టి అట్లా. సో గైస్ చూడండి, ఇక్కడ మంచి ప్లేస్ అయితే ఇక్కడ కూడా దొరికింది అనమాట. మంచి స్పాట్ కూడా ఇక్కడ దొరికింది మాకు. ఇది కూడా ఇంకా చాలా బాగుంది. ఇదంతా ఐలాండ్ అంట, రైట్ సైడ్ది చాలా పెద్ద ఐలాండ్ అంట. బ్యాక్ వచ్చేసినాం ఆల్రెడీ. మేము ఎక్కడైతే ఎక్కినామో అక్కడ వరకు వచ్చేసినాము. ఇక్కడ స్టార్ట్ అయింది బోటు అక్కడ వరకు. సో ఇక్కడ కూడా చాలా బాగుంది, ఇంత పెద్ద ఓపెన్ ప్లేస్ అనమాట. టైం చూడండి 22. అంకల్ చూడండి ఎగ్జాక్ట్ టైం తీసుకొచ్చిండు. ఎక్కడైతే ఎక్కినాము అక్కడికి. అలిపి వచ్చిన తర్వాత టైం ఉంటే మాత్రమే ఎక్కండి. టైం ఉంది మాకు ఏం చేయాలి అర్థం కాకపోతే మాత్రం ఎక్కండి. ఉట్టి అయితే ఎక్కకండి. దీనికోసం పని కట్టుకొని ఎక్కకండి, అసలు వర్తే కాదు ఇది. దీంట్లో ఈ వ్యూ ఎంజాయ్ చేయడానికి దీనికంటే స్పీడ్ బోట్ ఎక్కండి. స్పీడ్గా పోయి స్పీడ్ వచ్చేసేయండి. ఇంత పీస్ఫుల్గా వెళ్ళాలి అంటే టైం ఉంటే మాత్రం వెళ్ళండి, లేదంటే లేదు. వద్దు, అసలు వర్తే కాదు అసలు. నన్ను అడుగుతాయి ఇది. సో ఎవరైనా చెప్పాలనుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కూడా చాలా వర్త్ వెళ్ళండి ఇది అని చెప్తారు, కానీ వేస్ట్, అంత వర్త్ కాదు. రోడ్డు పైన మనం చూసినాం ఆల్రెడీ. సో కేరళ వైబ్స్ అన్నీ, సో అదే చాలు. ఇది అంతేం లేదులే. ఈ మురికి కాలువ మస్తు గలీజ్ వాసన వస్తుంది. మస్తు గలీజ్ వాసన. మధ్యలో వెళ్తుంటే తెలియదు, కానీ ఆగినప్పుడు అయితే మస్తు గలీజ్ వాసన. అండ్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ కూడా తెచ్చుకోండి మీరే, ఏమన్నా తినాలనుకుంటే స్నాక్స్ అవన్నీ. సో దిస్ ఇస్ నాట్ వర్త్. చిన్న అయితే రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. ఇదే అనమాట రూమ్, నిన్న స్టే చేసిన రూమ్. వెయిట్ చాలా అయిపోయింది ఇంకా. ఇట్ నాట్స్ కమింగ్. చాలా బడ్జెట్లో మాకైతే రూమ్ దొరికింది. ఇట్స్ జస్ట్ 800 రూపీస్ ఓన్లీ. వాళ్ళు కూడా బైకర్స్ అంట. సో మాకు చాలా తక్కువ రేట్కి ఇచ్చారు. 600కి ఇచ్చారు, ఇంకా 100 డిస్కౌంట్ చేసి. 50 కిలోమీటర్స్ మునార్ ఇక్కడ నుంచి. వీఆర్ ఇన్ రైట్ నౌ అలపూజా. ఇక్కడ ఏం లేదు గైస్, ఎవరు రాకండి అసలు అలపూజాకి. అలిపి అని చెప్పి వస్తారు, కానీ ఎవరు రాకండి. హియర్ వాస్ నథింగ్. మా అమ్మ డిస్కాయిల్ అయిపోయిందా? అయింది కదా, మాస్టర్ కిట్ పోయిండేమో. ఏబిఎస్ లైట్గా పడట్లేదు. ఇంకొకటే కొట్టుడు, సపస వెళ్ళిపోవాలి. చాలా ట్రాఫిక్ ఉంటుందంట, అండ్ వర్షం కూడా పడుతుందంట. చాలా డేంజర్ అంట వర్షం అక్కడ మునార్లో వర్షం పడితే, అక్కడ ఉన్న ఘాట్ రోడ్స్కి. బ్యాక్ సైడ్ అన్నీ మౌంట్ చేసుకున్నాం. బ్యాక్ అయితే ఇలా ట్రాఫిక్ ఉండకూడదు. ఇలా సండే ఎలా అయినా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా ఇంకా కేరళ లోకల్స్ కూడా వస్తారనమాట మునార్కి టైం స్పెండ్ చేయడానికి. అక్కడ ఇప్పటి వరకు ఇలా ఎక్కుతూ హిల్ టాప్కి వచ్చినాం అనమాట. అంటే హిల్స్ అన్నీ ఉన్న ప్లేస్కి ఇట్లా హైట్కి వచ్చినాం అనమాట. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. గుట్టల పక్కన గుట్ట కతుక్కొని ఉన్న రోడ్డుతోని వీళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ రోడ్ వెళ్తున్నారు, కానీ ఇది ల్యాండ్ స్లైడ్స్ అయితే. ఇప్పుడు చూడండి ఎంత టాప్లో ఉన్నాం మేము. ఇంకా టాప్కి వెళ్తుంది రోడ్డు చూడండి సార్. కింద ఉండే ఇప్పుడు పైకి వచ్చినాం, ఇంకా పైకి వెళ్తున్నాం. రోడ్డు పైనకే ఉంది. ఇప్పుడు మీకు చూస్తున్నట్లయితే ఇప్పుడు రోడ్డు లైక్ నార్మల్గా అనిపిస్తుంటుంది, కానీ రోడ్ ఇట్లా ఉంది. చెప్పాలంటే ఇట్లుంది రోడ్డు, కానీ రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఓకే ఫైన్. ఇది ప్యాచెస్ కాకుండా డైరెక్ట్ రోడ్ వేస్తే బాగుంటుంది. కాకపోతే కేరళ బాయ్స్ ఎవరు వినారనమాట. ఆల్రెడీ దే ఆర్ యూజింగ్ MT అండ్ R15. సో అది మంచి కార్నరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. యాక్సిడెంట్ కూడా అయింది. ఇప్పుడు ఒక రోడ్డు పైన యాక్సిడెంట్ కూడా చూసినాము. నాట్ లైవ్, బట్ అక్కడ 2 కార్లు పొచ్చు అయిపోయినాయి. ఒకటి ఇటు వచ్చి కొట్టేసింది. బస్ లెఫ్ట్ సైడ్లో ఇరికించేశాడు. బస్సు మొత్తం లెఫ్ట్ సైడ్లో ఇరికించేశాడు. బట్ లారీ ఉంది. ఇవాళ ఇవి వెళ్తాయా లేయా విడోనో. What's going on?
హౌ మచ్ విల్ టేక్ టైమ్? హౌ మచ్ విల్ టేక్ టైమ్? But we waited to make it block from there. Where are you from? ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, హైదరాబాద్. Hyderabad. We are doing South India, right? Now you are going to Munnar. Yeah. You are local? I am. ఇది చూడండి, చాలా బాగుంది వ్యూ అయితే. టేకింగ్ ఫోటోస్ విత్ మై బైక్. నా నెంబర్ దింపే వాళ్ళే లేరా. చింటూ బాయ్ దింపమంటే దింపుతాడు, కానీ సగం వాటర్ ఫాల్స్ కట్ అవుతాయి ఫోటోలో. అది అడ్జస్ట్ చేసుకోవాలి మనం. సో బ్యాక్ టు మునార్. చూడండి సార్ మునార్ గైస్, మునార్లోకి వచ్చేసాం. అట్లా ఇట్లా చేసి ఇగో మంచిగా ఇప్పుడు స్టార్ట్ అయినాం బ్రో. అక్కడ నుంచి మనం ఎప్పుడు స్టార్ట్ అయినాం? 12కి స్టార్ట్ అయినాం, 5 అవుతుంది, రీచ్ అయినాం ఇప్పుడే మునార్. ఫైనల్లీ టచ్ ఇచ్చేసాను రవి ఈ మునార్లో. అమ్మ జీతం, బట్ క్రేజీ లొకేషన్ ఇయర్. టచ్ ఇచ్చేసాను బ్రదర్ మునార్లో కూడా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హైట్లో ఉంటుందని చెప్పి మునార్ అయితే. నేను ఏదో కిందనే నార్మల్ ఉంటుంది అనుకున్నా. ఇంత హిల్స్ అన్నీ ఎక్కి దాటి వచ్చిన తర్వాత ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వీఆర్ గోయింగ్ అగైన్ అప్ సైడ్. ఇంకా పైనకి వెళ్తున్నాం మేమైతే. అప్ 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 అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వామ్మో, ఇది ఇంకా హైలో ఉంది. ఇప్పటికే హైట్లో ఉన్నామంటే ఇంకా హైట్కి వెళ్తుంది. సీ లొకేషన్ గైస్. అక్కడి నుంచి వచ్చినాం, ఇప్పట్లో ఇంత హైట్ ఎక్కిస్తున్నాం అనమాట. అక్కడి నుంచి వచ్చినాం ఆ రోడ్డు. వామ్మో, చాలా హైట్కి వెళ్తున్నాం మేము ఇంకా.